పరిశుద్ధుడు దేవా మహోన్నతుడు ఒక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రభావం కలిగిన మహిమ కలిగిన నామం బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావ మమ్మల్ని సజీవులకు ఉంచినందుకు వందనాలు. మా ఆయుష్ని పొడిగిస్తూ వస్తున్నందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. దేవా, మీ కృప కొరకు వేడుకొంచున్నాం, మీ దయ కొరకు వేడుకొంచున్నాం. ఆశతో ఆసక్తితో విశ్వాసంతో మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభా, ఉదయకాలంలో మీ స్వరం మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, మీ వాక్యంలో లోతైన మర్మాలను నేర్చుకోవడానికి సాయం చేయమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కూడి వచ్చిన మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని, మా అందరితో మాట్లాడమని, ఆ పాత్రుడిని అయోగ్యుడిని నిష్ప్రయోజకుడైన దాసుడినైన నన్ను మీరు కరుణించమని, అభిషేకించమని, బలపరచమని. నేను కాదు, నా మాటలు కాదు ప్రభు, క్రీస్తే కనబడాలి, జీవవాక్యం కనబడాలి, జీవాహారమే ప్రభా. నేను నన్ను మిసులో చాటును మరుగుపరచుకుని మీరు ఎప్పుడు చూపించమని యేసునామమున స్తుతించి ప్రార్థించారు. ఈ వరకు కొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సో మనము బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోనికి వచ్చాం. అందులో సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలం గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం యొక్క ముఖ్య వచనం ఏంటంటే 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగిప్పుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. సో ఈ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ప్రార్థనతో ప్రారంభమవుతుంది, ఒక ఉజ్జీవంతో ప్రారంభమవుతుంది. తర్వాత రాజులు నియమింపబడతారు. సౌలు మొట్టమొదటి రాజు మనకు కనబడతాడు. తర్వాత దావీదు రాజు అభిషేకించబడతాడు. సో వీరి పరిపాలనలో రాజ్యం విస్తరిస్తుంది. అయితే చివరిగా ఆ తర్వాత ప్రవక్తల యొక్క సేవ ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రంథం నుండి ఇది ప్రార్థనతో ఉజ్జీవంతో ఈ గ్రంథం స్టార్ట్ అయ్యి ఒక ట్రాజడీతో ఎండ్ అవుతుంది, విషాదంతో ఎండ్ అవుతుంది. అది మనం చూసుకుంటాం. సో ఈ గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొట్టమొదటి భాగము సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలము, 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు. తర్వాత సౌలు పరిపాలన 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు మనం చూసుకుంటాం. 3వ భాగము సౌలు క్షీణించిపోవడం, పతనమైపోవటం, తర్వాత దావీదు రాజుగా ఎదగడం అనేది మనం చూస్తాం. 11వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు మనం చూస్తాం. సో యొక్క మొదటి భాగం అయినటువంటి సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలాన్ని మరలా మనం విభజించుకున్నట్లయితే ఈ యొక్క 7 అధ్యాయాలను, ఇందులో 4 విషయాలు మనకు కనబడతాయి. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకునండి. మొదటి విషయము సమూయేలు పుట్టుక, సమూయేలు దేవుని సేవ కొరకే ప్రతిష్ఠించబడము, సమూయేలు సేవా పిలుపు, యాజకుడుగాను న్యాయాధిపతిగాను నాయకుడుగాను పిలువబడడం, ప్రవక్తగాను పిలువబడడం. ఇందులో ఎల్కానా కుటుంబం గురించి మనం చూసుకున్నాం. హన్నా మొక్కుబడి గురించి చూసుకున్నాం. సమూయేలు పుట్టడం, ఆయన దేవునికి సమర్పించడం. తర్వాత హన్నా కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత వికెడ్నెస్ ఆఫ్ ఏలీ సన్స్, ఏలీ యొక్క కుమారుల దుష్టత్వము, చెడు గురించి మనం చూసుకున్నాం. తర్వాత దేవుడు సమూయేలుకు ఇచ్చిన సేవా పిలుపు గురించి మనం చూసుకున్నాం. ఈ విషయాలు మనం పూర్తి చేసుకున్నాం. సో ఈరోజు మనము 2వ భాగమైనటువంటి ఏలీ కుటుంబం మీదకి దేవుడు తీసుకొచ్చినటువంటి తీర్పుని గురించి మనం చూస్తాం. ఏలీ కుటుంబం మీదకు తీర్పు వస్తుంది అని దేవుడు ఒక దైవజనుడిని పంపించి ఏమేమి తీర్పు వస్తుందో చెప్తాడు. ఆ తీర్పు 4వ అధ్యాయంలో ఆ కుటుంబం మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇదే భాగంలో ఇజ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతారు. ఇజ్రాయేలీలో చాలా మంది చనిపోతారు. ఏలీ కుమారులు 2 చనిపోతారు.
హోప్ని, ఫినెహాస్, ఏలీ చనిపోతాడు. అయితే దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోతారు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం ఇజ్రాయేలు ప్రజలను విడిచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఆర్ ఈవిల్, పాపము యొక్క పర్యవసానాన్ని గురించి మనం చూసుకుంటాం. అదేవిధంగా మూడవ అంశం ఏంటంటే దేవుని యొక్క హస్తము ఫిలిస్తీన్ల మీదకు బలముగా వస్తుంది. ఎప్పుడైతే ఒక మందసము, దేవుని యొక్క మందసం, యెహోవా మందసం ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిపోతారో దానికి శిక్షగా ఫిలిస్తీన్ల మీదకు దేవుని యొక్క హస్తము బలముగా వస్తుంది, వారిని మొత్తుతుంది. సో ఆ విషయాలు మనం చూసుకుంటాం. నాలుగో విషయము, సమూయేలు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఓడిపోయి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. సో ఈ విషయాలు మనము దేవుడి చిత్తమైతే ఇప్పుడు మనం నేర్చుకుంటాం. పోయిన క్లాసులో మనము ఏలీ కుమారుల యొక్క దుష్టత్వము, చెడుగుని గురించి, దుర్మార్గతను గురించి నేర్చుకున్నాం. ఏలీ కుమారులు దేవుని ఎరుగుని వారై ఉన్నారని, వారు మిక్కిలి దుర్మార్గులని మనం చూసుకున్నాం. వారు బలు అర్పించడానికి వచ్చినటువంటి భక్తులు వారు బలు అర్పించుచుండగా, మాంసం ఉడికించుచుండగా అది ఉడకకుండా మధ్యలోనే ఆ పొంకి తెచ్చి ఆ గుచ్చి ఆ మాంసాన్ని తీసుకొని తినేటువంటి వారు, దేవుని నామమునకు అవమానం తెచ్చినటువంటి వారు, దేవుని నామమును ఘనపరచడానికి బదులుగా తమ్మును తాము ఘనపరుచుకున్నారు. తర్వాత ఆ మాంసము బలిపీఠం మీద ఉడికించక ముందే, కొన్నిసార్లు దహించక ముందే దానిలో నుంచి కొంత పచ్చి మాంసం తీసుకునేవారు. అది క్రమం కాదు, అలాగ తీసుకోకూడదు కదా అని వాళ్ళు అన్నప్పుడు వారిని బెదిరించి బలవంతంగా తీసుకునేటువంటి వారు దేవుని నామమును దూషించారు, దేవుణ్ణి అవమానపరిచారు, కనపరచడానికి బదులుగా అవమానపరిచారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయని మనం చూసుకున్నాం. సొదొమ గొమొర్రాల వలె, నోవహు దినములో ఉన్నటువంటి దేవుని ప్రజల వలె వారి పాపము ఆకాశాన్ని అంటింది. బెన్యామీనీల వలె వారి పాపము ఆకాశాన్ని అంటింది. అప్పుడు జనులు ఆ ప్రాంతానికి వచ్చి, ఆ షిలో మందిరానికి వచ్చి బలులు అర్పించడానికి అసహ్యపడ్డారు. అంత భయంకరమైన పాపం. తర్వాత ప్రత్యక్షపు గుడారము, ద్వారము, బంధముల యొద్ద ఉండి సేవ చేసేటువంటి యౌవన స్త్రీలతో వారు శయనించినట్లుగా మనం చూస్తాం. సో తద్వారా వారి మీద గొప్ప శిక్ష 4వ అధ్యాయంలో వస్తుంది. అది మనం చూసుకుంటాం ఇప్పుడు. తర్వాత అదే మందిరంలో ఉన్నటువంటి బాలుడైనటువంటి సమూయేలు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు, కృప వెంబడి కృపను పొందుకుంటున్నాడు. బాలుడైనటువంటి సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. తర్వాత ఏఫోదును ధరించి యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. యెహోవా సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడు. మరియు దేవుని దయను, మనుషుల దయను పొందుకుంటూ వర్ధిల్లుచూ ఉన్నాడు. అప్పుడు దేవుడు హన్నాను కరుణించి ప్రేమించి ఆ హన్నాకు దేవుడు మరలా 3 కుమారులను, 2 కుమార్తెలను ఇస్తాడు. ఆ విషయాన్ని మనం డీటెయిల్గా చూసుకున్నాం. తర్వాత దేవుడు ఒక దైవజనుని పంపిస్తాడు ఏలీ దగ్గరికి. ఏలీ యొక్క పాపాన్ని తెలియచేసి ఆ యొక్క కుటుంబానికి రాబోతున్న శిక్షణ గురించి తెలియచేస్తాడు. సో ఏలీ తన కుమారులు చేస్తున్న పాపం తెలిసి కూడా వారి అట్లా ఉదాసీనంగా ఉంటూ వారిని సింపుల్గా, నేను ఇలాగ విన్నాను మీ గురించి, ఇలాగ చేయకూడదు కదా, చేయవద్దు అని అన్నాడు. కానీ వారిని యాజకులుగా తొలగించలేదు, వారిని శిక్షించలేదు, వారికి సరైనటువంటి శిక్షణ ఇవ్వలేదు. తద్వారా వారు పాపం వెంబడి పాపం చేస్తున్నారు. వారు వినలేదు, ఏలీ మాట కూడా వారు వినలేదు. సో ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, నేను నిర్ణయించిన బలి నైవేద్యంలో మీరేలా తృణీకరించున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకున్నట్టుకై నా జనులకు ఇజ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను ఎందుకు పట్టుకొంచున్నారు? నాకంటే నీ కుమారులను నీవు గొప్పగా చేయుచున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫర్ గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. ఆయన ఘనత, ఆయన మహిమ వేరెవ్వరూ కూడా చెందడానికి వీల్లేదు. ఆయనే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం అర్హుడు. కాబట్టి ఈ యొక్క ఏలీ తన కుమారులను దేవుని కంటే గొప్పగా చేశారు కనుక తీర్పు వచ్చేసింది. అందుకని దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించదును. సో రాబో దినముల్లో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేయదును. నీ ఇంట ముసలివాడు ఒక్కడును లేకపోవును, యవనస్తులుగా ఉండగానే నీ పిల్లలు చనిపోతారు అని తీర్పిస్తారు.
సో ఇంకా మనం చూసినట్లయితే నమ్మకమైన ఒక యాజకుని నేను నియమిస్తానంటాడు. అతడు నా అభిషిక్తుని సన్నిధిని అప్పటికి యాజకత్వం జరిగించడం అంటాడు. నీ ఇంటి వారిలో శేషించిన వారికి ఉద్యోగం కూడా ఉండదు, రొట్టె ముక్క కొరకు నాకు ఉద్యోగం అని ఆ యాజకుని దగ్గరికి వెళ్ళి అడుగుతారు అని అంటారు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఆ తర్వాత సమూయేలు దేవుని పిలుపుని గురించి మనం చూసుకున్నా. సమూయేలుని దేవుడు 3 సార్లు పిలుస్తాడు. సమూయేలు అప్పటి వరకు దేవుని స్వరం ఎరిగిన వాడు కాదు. ఏలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలీ అంటాడు, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకు అంటాడు. 3వసారి వెళ్ళినప్పుడు కూడా అలాగే అంటాడు. 4వసారి వెళ్ళినప్పుడు ఏలీకి అర్థమవుతుంది దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏలీతో మాట్లాడట్లేదు, కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు అంటాడు, ఒకవేళ దేవుడు నెక్స్ట్ టైం నీకు ఆ స్వరం వినిపించినట్లయితే నీవు చిత్తము ప్రభా నీ దాసుడు వినుచున్నాడు అని చెప్పు అని అంటాడు. అలాగే చెప్పినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. ఎగ్జాక్ట్గా ఆ యొక్క ఏలి కుటుంబానికి రాబోయే తీర్పుని గురించి మాట్లాడి వారి పాపములిక ప్రాయశ్చిత్తం లేదు అని చెప్తా. ఏలి కుటుంబముకు మీరు ఎవరెంత ప్రాయశ్చిత్తం చేసినా నేను వారిని క్షమించను, వారి మీద శిక్షను తీసుకొస్తాను, వారు బహుదుష్టులు అని అంటారు. అప్పుడు ఏలీకి ఆ విషయం చెప్తాడు. ఏలి భయపడిపోతాడు. సో అప్పుడు సమూయేలు పెద్దవాడై యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. దీని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా. సో ఆ తర్వాత ఈ రోజు క్లాస్లో మనం 2వ విషయాన్ని గురించి నేర్చుకుంటాం. ఏలీ కుటుంబం మీదకు దేవుడు తెచ్చినటువంటి తీర్పు. ఏలీ కుటుంబం ఏం పాపం చేశారు? హోప్నీకుని హాస్ చేసిన పాపాన్ని ఇప్పుడే మనం చూసుకున్నాం. ఏలీ ఏమో ప్రధాన యాజకుడు ఏలి వారిని గద్దింపక, వారిని శిక్షింపక, వారిని తొలగించక, బుద్ధి చెప్పక, సరిచేయక వారికి ఉదాసీనంగా ఒక మాట చెప్పి వదిలేశాడు. మీరు చేయించిన పనేమి? నేను ఎలాగ విన్నాను, అలాగ చేయకూడదు. మీరు పాపం చేస్తే మీరు శిక్షకు గురవుతారు. మందిరానికి వచ్చే ప్రజలు పాపం చేస్తే యాజకుడు వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయొచ్చు. యాజకులు పాపం చేస్తే వారికి ఎవరు ప్రాయశ్చిత్తం చేస్తారు అని సింపుల్గా మాట్లాడి వదిలేస్తారు. ఆ పాపము అదే చిన్న పాపంలాగా, అదేదో అంత ఇంపార్టెంట్ కానిదిగా ఏలీ తన కుమారులకు సెలవిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బట్ యెహోవా దృష్టికి వారు బహుదోషులైరి, భయంకరమైన పాపులైరిని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే పాపం యొక్క తీవ్రతను ఏలీ చాలా సులువుగా తీసుకుంటున్నాడు, అంటే చాలా లైట్గా తీసుకుంటున్నాడు. తద్వారా దేవుని యొక్క తీర్పు వచ్చినది. పాపాన్ని అలక్ష్యం చేయకూడదు, పాపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని దృష్టికి చిన్నదైన పెద్దదైన పాపమే. పాపమునకు జీతం మరణము, పాపం యొక్క పర్యవసానం భయంకరము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే మనము నేర్చుకునేటువంటి పాఠంలో మనం ఇదే నేర్చుకున్నాం. పాపముని ఎప్పుడు కూడా ఉదాసీనంగా వ్యవహరించకూడదు, దాన్ని సర్జరీ చేసి తీసివేయాలి. ఎలాగైతే ఒక క్యాన్సర్ వచ్చినప్పుడు ఎట్లాగో దాన్ని కీమోథెరపీ, రేడియోథెరపీ ఇస్తారు, తర్వాత సర్జరీ చేస్తారు, ఆ భాగంలోను సర్జరీ చేసి తీసి వెలుపల పడేస్తారో, అలాగనే మన శరీరంలో నుండి, మన హృదయంలో నుండి, మన ఆలోచనలోని, మన తలంపుల్లో నుండి, మన మనసులో నుండి పాపమును సర్జరీ చేసి తీసి పడవేసినప్పుడు మన యొక్క శరీరము పవిత్రముగా ఉంటుంది. సో ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏలీ కుటుంబానికి వచ్చినటువంటి తీర్పుల గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిస్తీన్లు ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు. 4వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు కూడా వివేచింపక, ప్రార్థించకుండా, ఎందుకంటే హోప్నీ ఫినెహాస్ కరప్టెడ్, కిరాయి బోధకులు వారు, కిరాయి యాజకులు, డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా తీర్పు చెప్తారు. సో వీరు సమూయేలుని సంప్రదించకుండా యుద్ధానికి వెళ్ళిపోయారు. మాట ఏందో తప్పని సమూయేలు వారి యొద్ద ఉన్నా కూడా, మేము యాజకులమే, మేము ఏలీ కుమారులు, మేము అనుభవజ్ఞులము అని సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓడిపోయి 4,000 మంది ఇశ్రాయేలీయులు హతులయ్యారు. 4,000 మంది హతులయ్యారు. తర్వాత తిరిగి వచ్చారు. మిగిలిన వారు గుడారానికి వచ్చి అనుకున్నారు, మనం ఎందుకు ఓడిపోయాం, కారణం ఏంటి, విశ్లేషించుకుందాం అని చర్చించుకొని మనం ఈసారి దేవుని యొక్క నిబంధన మందసాన్ని, యెహోవా నిబంధన మందసాన్ని మనం తీసుకొని వెళ్దాం, తప్పకుండా మనకు జయము కలుగుతుంది అని అనుకుంటారు.
అప్పుడు అందరూ ఆ మందసాన్ని తీసుకొని ఆ యొక్క దండులోనికి వెళ్ళగానే దండులో ఉన్న వారందరూ కూడా బిగ్గరగా కేకలు వేసి, యెహోవా మందసం మనతో కూడా ఉన్నది కనుక నిశ్చయముగా మనం జయాన్ని పొందుకుంటాం అని అనుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత జరిగింది ఏంటంటే 30,000 కాలు బలము ఇశ్రాయేలీయులు కూలిపోయారు. 30,000 మంది కాలు బలము చేసేటువంటి, నడిచి వెళ్ళి యుద్ధం చేసేటువంటి వారు, యుద్ధ శూరులు 30,000 మంది ఫిలిష్తీయుల చేతిలో కూలిపోయారు. కెన్ యూ ఇమాజిన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? దేవుని యొక్క మందసం ఉండగా 30,000 మంది ఇశ్రాయేలీయులు కూలిపోవటము అది అది సంభవమా? ఎస్ ఆర్ నో? No, no. నో. బట్ yet 30,000 footmen were killed by the Gentile Philistines. Then why? ఎందుకని అలాగ జరిగింది? యెహోవా నిబంధన మందసం ఉండగా ఇజ్రాయేల్ ప్రజల్లో 30,000 కాలు బలము చనిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు చేసిన పాపాలే. ఎగ్జాక్ట్లీ. దేవుణ్ణి మందసం ఉన్నా కూడా వారి హృదయంలో ఏముంది? పాపం ఉంది. ఆ మందసాన్ని నడిపిస్తున్న వారెవరు? హోఫ్నీ, ఫినెహాస్. వారు బహుదుష్టులైన దుర్మార్గులేని అని మనం చూసుకున్నాం. పాపం ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు, యథార్థంగా నీతిగా పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలును కన్సల్ట్ అవ్వలేదు, వారి పాపమును సరిచేసుకునలేదు, పాపముతో యుద్ధానికి వెళ్ళిపోయారు. కల్మషమైన హృదయాలతో యుద్ధానికి వెళ్ళిపోయారు. దేవుడు వారితో కూడా లేరు. దేవుడు మందసాన్ని తీసుకెళ్ళమని చెప్పలేదు. దేవుడి యొద్ద విచారణే చేయలేదు. సమూయేలు యొద్ద విచారణ చేయలేదు. దేవుని యొద్ద విచారణ చేయలేదు. తద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు గొప్ప అపాయం వచ్చింది. ఈ నంబర్ గుర్తుపెట్టుకోనండి. 4,000 మంది మొదట కూలారు, 30,000 మంది కాలు బలము రెండవసారి కూలారు. నిబంధన మందసము ఫిలిష్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయింది. తర్వాత 11వ వచనంలో మనం చూసినట్లయితే హోఫ్నీ, ఫినెహాస్ అనేటువంటి ఏలీ యొక్క కుమారులు ఇద్దరూ కూడా చనిపోయారు. మొట్టమొదటి ఎవరి మీదకి వచ్చింది? యాజకుల మీదకి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అనేకులు బోధకులు కాకుండా మేలు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద నుండే ప్రారంభం అవునని వాక్యం సెలవిస్తా ఉన్నది. తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంట? బోధించే వారి యొద్ద నుంచి ప్రారంభమవుతుంది. యాజకుల నుంచి, పాస్టర్స్ నుంచి, సేవకుల నుంచి ప్రారంభమవుతుంది. వారు దేవుని యొక్క ప్రతినిధులు కనుక వారు తమను తాము పరిశుద్ధపరచుకునాలి, తమను తాము యోగ్యులుగా ఉంచుకునాలి, ప్రభు రక్తంలో రెగ్యులర్గా తమను తాము కడుక్కునాలి. తర్వాత దేవుని మందసం పట్టబడేను, ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఒక వ్యక్తి, ఒక బెన్యామీనీయుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. యుద్ధభూమిలో నుండి పరిగెట్టుకుంటూ మన షిలోహు పట్టణానికి వచ్చాడు. షిలోహు పట్టణానికి వస్తే ఈ యొక్క పరిణామాలన్నీ చూసి యాజకుడైన ఏలీకి గుండెదాడ వచ్చి భయం పుట్టి రోడ్డు పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చుని ఎవరైనా మంచి ఏం సమాచారం తెస్తారో విందాము అని కూర్చొని ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు షిలోహు పట్టణస్తులందరూ బిగ్గరగా కేకలు వేశారు. ఆ పరిగెట్టుకుంటూ వచ్చి రోడ్డు పక్కన ఏలీ దగ్గరకు వచ్చారు. ఏలీ దగ్గరకు వచ్చి ఉన్న విషయం చెప్పారు. ఇదిగో ఫిలిష్తీయుల చేతులు ఇజ్రాయేలు కూలిపోయారు, మందసం పట్టుబడింది, నీకు 2 కుమారులైన హోఫ్నీ, ఫినెహాసు చనిపోయారు అని చెప్పారు. ఒక్కసారిగా భయక్రాంతులకు గురయ్యాడు. గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. 98 సంవత్సరాల వృద్ధుడు, చూపు మందగించింది, దైవ దర్శనం ఆయనకి లేదు, దేవుని స్వరం వినలేకపోతున్నాడు. తన బలహీనతను బట్టి, తన కుమారులు చేసినటువంటి పాపములను బట్టి దేవుని స్వరం కోల్పోయాడు, తప్పిపోయాడు. అయితే ఆ మాట వినగానే వెనక్కి పడిపోయి మెడ విరిగి చనిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాజకులు పాపం చేసినప్పుడు ఆ యొక్క పాపం యొక్క పర్యవసానం వారి కుటుంబానికి వస్తుంది. తర్వాత ఇజ్రాయేల్ జాతాంతటి మీదకి వస్తుంది. సో తర్వాత ఫినెహాస్ యొక్క భార్య గర్భవతిగా ఉన్నది, నిండు నెలలు వచ్చినాయి. ఇంకా సమయం ఉన్నా కూడా ఈ విషయాలు ఆమె విని ఒక్కసారిగా భయక్రాంతులకు గురై ఆవిడ భయపడిపోయి
ఒక ఒక కుమారుని కంటే ఆ కుమారుని కని చనిపోతుంది. ఆ కుమారుడికి ఏం పేరు పెడుతుందంటే ఆ కుమారుడికి ఎక్కబోదు అనే పేరు పెడుతుంది. ఎక్కబోదు అనగా దేవుని యొక్క మహిమ వెడలిపోయిను. ఇకబోదు అనగా దేవుని యొక్క ప్రభావం ఇజ్రాయేల్ ప్రజలను వెడలిపోయిను, విడిచిపోయాను. ఇజ్రాయేలులో నుండి ఆ ప్రభావం వెళ్ళిపోయాను అని అర్థం. సో ఈ యొక్క ఏలీ కుటుంబానికి వచ్చినటువంటి తీర్పు ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు వచ్చి హెచ్చరించాడు. సమూయేలు అక్కడే ఉన్నాడు. సమూయేలుకి దైవ దర్శనం కలిగింది. సమూయేలు ఏలీకి చెప్పాడు. ఏలీ అవన్నీ విని బాధపడ్డాడు, కానీ తన కుటుంబాన్ని చక్కబెట్టుకునే స్థితిలో లేడు. ఎందుకంటే ఆయన 98 సంవత్సరం వృద్ధుడు. ఆయన పని అయిపోయినది. ఆయన మాట కుమారులు లక్ష్య పెట్టుకు ఉన్నారు. ఎందుకు లక్ష్య పెట్టుకు ఉన్నారు? కుమారులు చిన్నగానే ఉన్నప్పుడు వారికి సరైనటువంటి శిక్షను ఇవ్వవలసింది కదా. సరైన శిక్ష ఇవ్వలేకపోయాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తప్పిపోడు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుని వాక్యం నుంచి తప్పిపోడు. అందుకని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారికి వాక్యమును పాల వలె వారికి తాగించాలి, ఆహారం వలె వారికి భుజింప చేయాలి. వారికి నేర్పించినప్పుడు అది వారి శరీరంలోకి వెళ్ళి, వారి రక్తంలోకి వెళ్ళి, వారి హృదయంలోకి వెళ్ళి, వారి తలంపుల్లోకి వెళ్ళి వారిని స్వాధీనపరచుకుంటుంది. ఆ విధంగా పిల్లలు పెద్దవారైనప్పుడు దాని నుంచి తప్పిపోరు. దట్స్ వాట్ హన్నా డిడ్. అన్న అదే చేసింది. అన్న ఏం చేసింది? 3 సంవత్సరముల వరకు బాబును పెంచుతూ వచ్చింది. దేనితో పెంచుతూ వచ్చింది? పాలతోనూ మరియు బలమైన ఆహారంతో పెంచుతూనే ప్రార్థనలోను మరియు వాక్యములోను ధర్మశాస్త్రములోను సమూయేలును పెంచుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమూయేలు లేవి వంశంలో చెందినవాడు. ధర్మశాస్త్ర గ్రంథము లేవీలకు ఇవ్వబడింది. ఆ దినముల్లో లేవీల దగ్గరే ఉండేది. లేవీలు మాత్రమే దాన్ని చదివి వినిపించేటువంటి వారు. అయితే హన్నా తన కుమారుడిని భయభక్తుల్లో పెంచింది, ప్రార్థనలో పెంచింది, వాక్యంలో పెంచింది, ధర్మశాస్త్రంలో పెంచింది, భయభక్తుల్లో పెంచింది, నీతిలో పెంచింది, యథార్థతలో పెంచింది. ఆయన నాజీరు చేయబడిన వాడు కనుక, ఆయన మరి మొక్కుబడి చేసుకున్నప్పుడు పుట్టిన కుమారుడు కనుక ఆయన్ని మంగళకత్తి ఆయన తల మీదకి రాలేదు. ఆ విధముగా కుమారుడిని పెంచింది. తద్వారా ఆ కుమారుడు ఒక ప్రవక్త అయ్యాడు, ఒక యాజకుడు అయ్యాడు, ఒక నాయకుడయ్యాడు, ఒక ఇజ్రాయేల్ ప్రజలను నడిపించేటువంటి ఒక నాయకుడయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సీ హియర్, సమూయేలు కూడా అదే మందిరంలో ఉన్నాడు. ఏలీ దగ్గరే శిక్షణ పొందాడు. హోప్నీ ఫినెహాసులు కూడా అదే మందిరంలో ఉన్నారు. అక్కడే ఏలీ దగ్గరే ఉన్నారు. ఇంకా వారు ఏలీ సొంత కుమారులు. సమూయేలు ఏమో ప్రతిష్ఠించబడినటువంటి హన్నా కుమారుడు. మనం పోయిన క్లాస్లో చూసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ ది వరల్డ్. మనం ఈ లోకంలో ఉన్నవారము. ఈ లోకంలో ఉన్నను ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనం చూసుకున్నాం. యాకోబు రాసిన పత్రికలో మనం చూసుకున్నాం. నిజమైన భక్తి ఏంటో మనం చూసుకున్నాం. ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకున్నటే నిజమైన భక్తి అని మనం చూసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీసస్ క్రైస్ట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు మంచి ఉదాహరణ. ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ఆయన లోకంలో ఉన్నాడు. పాపుల దగ్గరికి వెళ్ళాడు, పాపిని స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీకి వెళ్ళాడు, లంచగొండి అయినటువంటి జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు, పామూర్లైనటువంటి ఫిషర్మెన్ దగ్గరికి వెళ్ళాడు. He went to every person, all the people. శపించబడిన ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. But yet he lived an exemplary life, holy life. That's what we have to learn from our God and also from the scriptures. We are also in the world, but we are not of the world. That we should remember. So when we are not of the world, then what shall we do? We should set our mind on the things above. పైనున్న వాటి మీద మన మనసుని పెట్టాలి. క్రిందున్న వాటి మీద మనసు పెట్టకూడదు. భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. శరీరానికి సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి యవనస్తులు చేసేటువంటి వాటి మీద మనసు పెట్టకూడదు.
ఆఫీస్లో కొలీగ్స్ చేసేటువంటి వాటి మీద మనసు పెట్టకూడదు. ఏమైనటువంటి దేవుని బిడ్డ, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మనం చూసుకున్నాం. ఈ లోకంలో ద్వేషము, అసూయ, మత్సరములు, ఈ లోకంలో ఓర్చుకోలేని తనము, ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు ఓర్చుకోలేరు, వారిని ఎలాగ పడగొట్టాలి, వారిని పడగొట్టి నేను ఎలాగ పైకి వెళ్ళాలి అనే ఆలోచనతో వారు ఉంటారు. My dear brothers and sisters, do not be carried away by the traditions of the world. ఈ లోక ఆచారములను బట్టి, ఈ లోక సంప్రదాయాలను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి కట్టుబాట్లను బట్టి మోసపోవద్దు. దే ఆల్ విల్ పెరిష్ వన్ డే. అవన్నీ కూడా గతించిపోతాయి, నశించిపోతాయి, భూమిలో కలిసిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. అయితే దేవుని చిత్తం చేయవారు నిరంతరము నిలుస్తారు. My dear brothers and sisters, Samuel did the will of the Lord, and in all the days of Samuel, there was a victory for Israel. Philistines could never ever overpower Israelites. ఫిలిస్తీన్లు సమూయేలు బ్రతికినంత కాలము ఇజ్రాయేలీయుల మీద జయం పొందలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? సమూయేలు ప్రార్థన, సమూయేలు యథార్థత, సమూయేలు యొక్క నీతి. My dear brothers and sisters, but at the same time, because of the Hophni and Phinehas and Eli, the glory of the Lord departed from Israel. What a sad state of affairs. What a sad state of affairs. ఎంత దుఃఖకరం, ఎంత బాధాకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో నుండి, మన జీవితంలో నుండి, మన సంఘంలో నుండి దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ ఈ దినాన్ని వెళ్ళిపోతూ ఉన్నది, విడిచిపెడుతూ ఉన్నది. కారణం ఏంటో తెలుసా? మన పాపమే. మన ఊహల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా మనం చేసేటువంటి పాపములే. Therefore, my dear brothers and sisters, God has written all these scriptures for our benefit. We should be careful. We should examine our lives. మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. Every day we have to examine ourselves and saturate the things. సో మనం అంతకుముందు ఆది కాండము చదువుకునేటప్పుడు, ఆది కాండంలో అవ్వ ఆదాములు చేసినటువంటి పాపంని బట్టి మనము ఒక పాప చక్రం అనేటువంటి దాన్ని నేర్చుకున్నాం. సిన్ సైకిల్ అని నేర్చుకున్నాం. ఫస్ట్ టెంప్టేషన్ వస్తుంది, శోధింపబడతాం. దెన్ ఆ స్వకీయ దురాచరణ చేత ఏడవబడతాం, మరలు కొల్పబడతాం. దెన్ పాపము మనలోకి వచ్చేస్తుంది. పాపము పరిపక్వై మరణము పొందాలి. దిస్ ఈస్ ద sin cycle. It starts with temptation, and I will be drawn away by our own lust, enticed. Then afterwards, and it brings forth fruit. It brings forth sin. Then, and the sin bringeth forth death. So therefore, my dear brothers and sisters, we have to break this cycle. We have to break this cycle. I tell you, Samuel amazingly broke this cycle. So it continuously repeatedly happening. Then Israel was defeated, but Samuel broke this cycle. That we will see later. So now, ప్రియ సహోదరులారా, మోసపోకుడి, don't be deceived or err అని దేవుని వాక్యం సెలవిస్తామని. So these are the three things talking about the world. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. We should be very, very careful. My dear brothers and sisters, సో బైబిల్ గ్రంథంలో పడిపోయిన వ్యక్తుల గురించి మనం ఆల్రెడీ ఆది కాండంలో చూసుకున్నాం. బట్ అగైన్ విల్ సీ అగైన్. సో సోదమ్ అండ్ గొమొరా. వాట్ హ్యాపెండ్ టు సోదమ్ అండ్ గొమొరా? సోదమ్ అండ్ గొమొరా, పీపుల్ ఆఫ్ సోదమ్ అండ్ గొమొరా వారు ఎవరో? పురుష సంయోగులు. వారు భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వారు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో నిండి ఉన్నటువంటి వారు. తద్వారా వారి యొక్క పాపం ఆకాశాన్ని అంటింది. యాజ్ ఎ రిజల్ట్ వాట్ హ్యాపెండ్? The consequences of sin came upon them.
అగ్ని గంధకముల వర్షాన్ని దేవుడు కురిపించి సమస్తమును నశింపచేశాడు. బెన్యామీనీలు కూడా అలాగనే ఆ లేవీయుడి యొక్క భార్యతో రాత్రంతా పాపం చేసి ఆమెను చంపేశారు, వ్యభిచారం చేసి చంపేశారు. తద్వారా ఏమైంది? ఇజ్రాయేలు వారి మీద యుద్ధానికి వచ్చి బెన్యామీనులందరినీ కూడా హతం చేశారు, ఎక్సెప్ట్ 400 men. అది మనం చూసుకున్నాం. సో అవ్వ ఆదాములు మనం చూసినట్లయితే, అవ్వేమో అల్ప విశ్వాసాన్ని చూపించింది, సందేహించింది. ఆదామేమో తిరుగుబాటు చేశాడు, దేవుని వాక్యముని విన్నాడు, వాక్యాన్ని వినకుండా తిరుగుబాటు చేసిన అందువలన వారిద్దరి మీద గొప్ప శాపం వచ్చింది. కయ్యోను దేవుని ద్వేషించాడు, తన సహోదరుని ద్వేషించాడు. దేవుని కాదు, తన సహోదరుని ద్వేషించాడు. హేబేలుని ద్వేషించాడు. తద్వారా దేవుని సన్నిధిని దూరంగా వెళ్ళిపోయాడు. బిలాము ప్రవక్త పేరాశ దురాశ చేత ఆయన ఆశపడి దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా ఇజ్రాయేలును శపించడానికి వెళ్ళాడు. అయితే అదే ఇజ్రాయేలు చేతులు దారుణంగా దారుణంగా చనిపోయాడు. అబ్రహాము ఇనాడిక్వేట్ ఫెయిత్. అబ్రహాము బలి అర్పించిన తర్వాత ఆదికాండంలో 15వ అధ్యాయంలో, మన సమయం లేదు కానీ జస్ట్ విల్ ఎక్స్ప్లెయిన్. సో బలి అర్పించాడు, రెండుగా చీల్చి అక్కడ పెట్టాడు. పక్షులు వాలకుండా తోలుతూ ఉన్నాడు. అయితే సాయంకాలం అయినప్పుడు గాఢ నిద్ర కలిగింది, మర్చిపోయాడు. బళ్ళు అర్పించింది మర్చిపోయాడు, వాటినన్నింటినీ మర్చిపోయాడు. యెహోవా ఆ సమయంలో వాటి మధ్య గుండా వెళ్తూ ఉన్నాడు. దెన్ తర్వాత దేవుని యొక్క తీర్పు వచ్చింది. 400 సంవత్సరంలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు, వారు అణిచివేయబడతారు. ఆ తర్వాత మళ్ళీ వారిని తీసుకొస్తానంటారు. ఏశావు చిక్కుడు గాయల కూరకై అమ్ముడుపోయాడు. యాజ్ ఎ రిజల్ట్ హీ లాస్ట్ హిస్ బర్త్ రైట్. జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడు, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఏలీ కుమారులు, ఏలీ కేర్లెస్గా ఉన్నాడు. హోప్ని ఫినెహాస్ పాపము చేశారు, దుష్టత్వం చేసి దుర్మార్గులయ్యారు, యుద్ధంలో చనిపోయారు. సౌలు గర్వించాడు, జలసి. దావీదు ఎడల ఆయన మా యొక్క జలసీని కలిగి ఉన్నాడు, ఎన్వి, హేట్రెడ్, ఇవన్నీ కలిగి ఉన్నాడు. తద్వారా ఫిలిష్తీయుల చేతుల యుద్ధంలో చనిపోయాడు. దావీదు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళ సమయంలో మెద్ద మీద నుండి శరీరాశ చేత ఆయన ఒక స్త్రీని చూసి ఆవిడతో శయనిస్తాడు, తన భర్త అయినటువంటి ఊరియాని చంపుతాడు. తద్వారా 4 గొప్ప ఉపద్రవాలు దావీదు కుటుంబానికి వస్తాయి. యుద్ధం ఎల్లప్పుడూ నువ్వు ఉన్నంత కాలం యుద్ధాలు ఉంటాయి, నీవు యుద్ధాలు చేయవలను అని అంటాడు. నీ కుమారులే నీ మీద తిరుగుబాటు చేస్తారంటాడు. అట్లా 4 రకాల పనిష్మెంట్ వస్తుంది. గెహజీ గ్రీడీనెస్ ఫర్ క్లోత్స్ అండ్ గిఫ్ట్స్. తద్వారా ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. సొలొమన్ లస్ట్ ఫర్ ఉమెన్, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు. అననీయ సప్పీరా వారికి కూడా ధనాపేక్ష ఉన్నది. మీరు ఎంతకు పొలం అమ్మారంటే మేము ఎంతకే అమ్మేమని చెప్పారు, కొంత దాచుకున్నారు. వెంటనే దేవుడి తీర్పు వచ్చింది, చనిపోయారు. ఇస్కరియోతు యూదా ఆయన కూడా డబ్బు సంచి పట్టుకొని ఆ డబ్బు సంచిలో తీసుకునేవాడు, దేవుని సొమ్ము వాడుకునేటువంటి వాడు. తద్వారా తను సూసైడ్ చేసుకొని చనిపోయాడు, తీర్పు వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, we should be careful in our lives. What I would like to say is that when we commit sin and if we do not repent, then surely the punishment for sin will come upon us. The consequences of sin we should bear. There is no doubt about it. పాపం యొక్క పర్యవసానమును మనం భరించవలసి ఉన్నది. There is no doubt about it. తర్వాత మందసం ఎప్పుడైతే పట్టుబడి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిందో, ఫిలిష్తీయులు అనుకున్నారు మందసం మన దగ్గరకు వచ్చింది, ఈ వారి దేవుడు మన పక్షంగా ఉండి మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు, శత్రువుల మీద మనకు జయాన్ని అనుగ్రహిస్తారు అని అనుకున్నారు. ఈవెన్ ఇజ్రాయలైట్స్ మందసం మీద వారు నమ్మకం ఉంచారు, దేవుని మీద నమ్మకం ఉంచలేదు.
మందసం మీద నమ్మకం ఉంచారు. మందసం మనల్ని కాపాడుతుంది అనుకున్నారు. మన జీవితం ఎట్లా ఉన్నా మందసం కాపాడుతుంది అనేటువంటి ఒక గ్రుడ్డి విశ్వాసంలో ఉన్నారు. మనం పాపం చేసినా, పొరపాటు చేసినా, దేవుని అవమానపరిచినా, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళకపోయినా, బళ్ళు అర్పించకపోయినా, ఘోరమైన పాపం చేసినా కూడా దేవుని మనసు మన దగ్గర ఉంటే, దేవుని సన్నిధికి నేను వెళితే నేను క్షమించబడతాను, నాకు జయం కలుగుతుంది అని అనుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, హోప్ని ఫినెహాసు దేవుని ఎరుగుని వారై ఉన్నారు. సో దేవుని ఎరుగుని వారు ఇలాంటి భావంలో ఉంటారు. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. అన్ని జనులు ఇలాంటి భావంలో ఉంటారు. వారికి తెలియదు, దేవుడు తెలియదు, దేవుడు ఆజ్ఞని తెలియదు, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు తెలియదు, దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలు తెలియదు. బట్ యు అండ్ మీ నో, మనకు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దేవుని వాక్యాన్ని లోతుగా ఎరగాలి. ఎందుకని లోతుగా ఎరిగినప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ శక్తి దేవుళ్ళో ఉంది కానీ మందసంలో లేదు. ఆ శక్తి కలిగిన దేవుడు మందసంలో ఉంటే అప్పుడు ఆ మందసంకు విలువ, కానీ దేవుడు ఆ మందసంలో లేకపోతే ఆ మందసానికి విలువ లేదు. ఆ మందసం మీద విశ్వాసం నుంచి విలువ లేదు. హృదయంలో పాపం పెట్టుకుని మందసం నమ్మకం పెట్టుకుంటూ ఉపయోగం లేదు. హృదయంలో పాపం పెట్టుకొని మందిరానికి వెళ్ళి రొట్టె విరిస్తే ఏమి ప్రయోజనం ఉండదు. సరి చేసుకోకుండా, వాక్యంలో కడగబడకుండా, వాక్య వెలుగులో మనం అర్థంలో చూసుకోకుండా మనం శుద్ధీకరించుకోకపోయినట్లయితే దెర్ ఇస్ నో యూస్ ఎట్ ఆల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, షూర్లీ వీ విల్ బి ఫెయిలియర్స్. అది అంధవిశ్వాసం, బ్లైండ్ ఫెయిత్ అవుతుంది. సో ఇది మందిరాల్లో కూడా మనం చూసినట్లయితే విశ్వాసులకు మందిరం ఒక విగ్రహం అయిపోయినది, ఆరాధన క్రమం ఒక విగ్రహం అయిపోయినది, వారి సంఘం ఒక విగ్రహం అయిపోయినది, మరియు వారి ఆచారాలు విగ్రహాలు అయిపోయినాయి. దే థింక్ దట్ ఇఫ్ యు డూ లైక్ దిస్ దెన్ విల్ బి బ్లెస్డ్. మనం కానుకలు వేస్తేనే మన దేవుని ఆశీర్దిస్తాడు, కానుక లేకపోతే మనల్ని ఆశీర్వదించడు. హెబ్రోను క్రమం అయితేనే అది మంచి క్రమం. ఆ క్రమం ఏ సంఘాల్లో లేదు. రొట్టె విరవడము, ప్రతిదినం ఆరాధన చేయడము, అది దైవజనునికి ఇచ్చినటువంటి దర్శనము, అదే మంచి శ్రేష్టమైన ఆ దర్శనం ఏ సంఘాలకు లేదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రబిష్. దట్ ఈస్ రాంగ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ డస్ ఇట్ మీన్? Does it mean that only Hebronites will go to the heaven? Rest won't go to the heaven? Don't compare. False comparisons we should not make. We are the children of God. God has given the vision to various God servants in different ways, to the various prophets in different ways. So maybe some may have more revelations, some may have less revelations. It doesn't mean that the one who has more revelations, more visions, is somewhere superior or greater than the one who has received less revelation and less visions. Absolutely wrong, my dear brothers and sisters. Do not be carried away by all these things. ఈ సంఘము గొప్ప, ఆ సంఘం గొప్ప, ఈ సంఘం తక్కువ, ఆ సంఘం ఎక్కువ. No, absolutely not. God is one. He is there in all. We are all baptized in one spirit. We are all baptized in one God. We are all baptized in the name of Father, Son, and the Holy Spirit. We believe on the Word of God. Word of God is one. We all read one Bible. So comparisons are absolutely not good, not the will of God. It's not at all the will of God. What the will of God is that, are we walking according to the scriptures or not? According to the pattern of the apostles and the disciples, what they have laid, according to the early church. ఆదిమ క్రైస్తవ సంఘ పునాదుల్లో మనం నడుస్తున్నామా? ఆదిమ క్రైస్తవ సంఘము వారు మన కొరకు గ్రంథంలో రాసినటువంటి వాటిని అనుసరించి మనం నడుచుకుంటున్నామా లేదా? దాట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫిలిస్తీన్లు కూడా, ఇజ్రాయేలీలు కూడా అన్ని జనుల వల్ల అయిపోయారు. ఫిలిస్తీన్లు కూడా ఈ మందసం మన దగ్గరకు వస్తే మన దాగోని దేవతను మనం పూజించుకోవచ్చు, మన విగ్రహాలు మనం చేసుకోవచ్చు, అయినా కూడా ఈ మందసం ఉంటే మనకు విజయం వస్తుంది అనుకున్నారు. దట్ ఈస్ రాంగ్.
ఇజ్రాయేల్ కూడా అలాగనే అనుకున్నారు. దట్ ఈస్ రాంగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాళ్ళు ఏం చేశారంటే, ఆ, సమయం లేదు కనుక నేను వేగంగా చెప్తాను, మీరు రెఫరెన్సెస్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనము 6వ అధ్యాయంలో ఉన్నాం, సారీ 5వ అధ్యాయంలో ఉన్నాం. సో వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారు, మందసాన్ని దాగోను దేవత గుడిలో పెట్టారు. దాగోను దేవత విగ్రహం ఎదురుగా పెట్టినప్పుడు వారు పెట్టేసి వెళ్ళిపోయారు. ఉదయాన్నే చూసేసరికి దాగోని దేవత ఆ యొక్క మందసం ఎదుట బోర్లగా పడి ఉన్నది, ఈ ఫోటోలో చూసినట్లుగా. ఒక్కసారిగా భయపడిపోయి మరలా నిలబెట్టి మరలా వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చేసరికి తల తెగిపోయి, చేతులు విరిగిపోయి, అరిచేతులు విరిగిపోయి సాష్టాంగ ప్రణామం చేస్తూ పడిపోయినది. ఇంకా భయక్రాంతులకు గురై అది మొదలుకొని ఎవరు కూడా దాగోని దేవతలోనికి ఆరాధించడానికి వెళ్ళలేదు. ఆ దాగోని దేవత మెట్లు ఆ గేటు దగ్గర కూడా వెళ్ళడానికి భయపడిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వై గాడ్ హెస్ డన్ దిస్? ఇట్ ఈస్ టు షో ది Philistines that they are all idols. All your gods and goddesses are not true God. I am the true God. I am the living God. Believe in me అని వారికి తెలియచేయడానికి ప్రభు చేశారు. ఎగ్జాక్ట్ గా ఫరో ఎదుటి కూడా ఇలాగనే దేవుడు చేశాడు. బట్ ఫరో hardened his heart, although he confessed that thou God is great God, is the only God, but he never believed. That's what Philistines also did. They did not believe. The fear came upon them, but yet they did not believe. సో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరూ ఒక మాట అనుకున్నారు, అయ్యో మరి ఈ యొక్క మందసం మన దగ్గరికి రావటం వల్ల మన మీద శిక్ష వచ్చిందేమో అని అనుకున్నారు. ఆ తర్వాత దేవుడు వారిని ఏం చేశాడంటే వారికి గడ్డలు పుట్టించారు. చూడండి 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవా హస్తము అష్టరోజు వారి మీద భారంగా ఉండెను. అష్టరోజు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగంతో ముత్తి వారిని హతం చేయగా. సో వారిని ఏం చేశాడు, జనాల్ని గడ్డల రోగంతో ముత్తాడు దేవుడు. ముత్తినప్పుడు చాలా బాధపడిపోయి చాలా మంది చనిపోయారు. అప్పుడు వారు అనుకున్నారు, అయ్యో ఈ యొక్క మందసం ఇక్కడ ఉంటే ఇంకా మనకు అనేకమైన రోగాలు వస్తాయి. ఆ గడ్డల రోగం అంట చాలా భయంకరమైన రోగం అంట, దానికి మందే లేదంట. సో ఆ విధంగా ప్రజలు చనిపోతూ ఉన్నారు. వారు అనుకున్నారు, ఈ యొక్క ఫిలిస్తీన్ల సర్దారును పిలిపించి వారందరూ సమావేశం ఏర్పరచుకొని ఈ యొక్క మందసాన్ని గాదులోని పంపిద్దామని అనుకున్నారు. గాదు ప్రాంతానికి పంపిద్దాం అనుకుని పంపించారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ అదే పరిస్థితి రిపీట్ అయింది. అక్కడ కూడా దేవుడు వారిని గడ్డలతో ముత్తాడు. చాలా మంది చనిపోయారు. వారు భయపడిపోయి మరలా అక్కడి నుంచి ఎక్రోను అనే ప్రాంతానికి పంపిస్తారు. ఎక్రోను ప్రజలు, అయ్యయ్యో మా దగ్గరికి వద్దు, మీరు ఎందుకు తీసుకొస్తున్నారు, మమ్మల్ని చంపడానికి తీసుకొస్తున్నారు, భయపడిపోయి వద్దని చెప్పి అయినా కూడా ఎక్రోను వారికి వెళ్ళారు. ఎక్రోను వారికి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ అదే పరిస్థితి, దేవుడు వారిని ముత్తాడు. ముత్తినప్పుడు వారు ఏమనుకున్నారంటే, మరి ఇది మనకు కుదరదు, ఇది తిరిగి మందసాన్ని ఇజ్రాయేల్కి ఇచ్చేద్దాము, అయితే ఎలాగ ఇవ్వాలి అని వారు అనుకున్నారు. భయపడిపోయారు. ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ని పిలిచారు. ఇజ్రాయేల్ పెద్దలను యాజకులను పిలిచి వారు చెప్పినప్పుడు వారు ఏమంటారంటే, ఒక ఎద్దుల బండి మీద ఒక మరి పెట్టేసేసి మీరు కొన్ని దహన బలులు కూడా అర్పించడానికి కొన్ని బహుమానాలు కూడా ఇవ్వమంటారు. ఇచ్చినప్పుడు అప్పుడు మీ మీదకి రాకుండా ఆ తెగిలిపోతుంది అని అంటారు. సో అవేంటంటే ఆ బహుమానాలు ఏమి మనం చెప్తారంటే, చూడండి 6వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 4-5 వచనాలు. 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లించవలసిన అపరాధమైన అర్పణదేమి అని వారు అడగగా, వారు మీరందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే గనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. ఇవి చెల్లించమని చెప్పారు. అప్పుడు వారు అలాగనే మరి కాళీ మొయను
పాడి ఆవులను రెండింటిని తోలుకొని వచ్చి బండికి కట్టి ఆ అప్పుడు బండి మీద మందసాన్ని పెట్టి ఆ తర్వాత ఆ ఈ యొక్క బంగారపు ఆ వీటిని ఏమైతే ఇవ్వమని చెప్పారో, సో పందికొక్కులను, బంగారు పందికొక్కులను బంగారపు గడ్డల రూపంలో ఉన్న వాటిని ఒక పెట్టెలో పెట్టి ఆ బండి మీద పెట్టారు. బండి మీద మందసం ఉంది, తర్వాత ఈ యొక్క బంగారపు వస్తువులు ఉన్నాయి. ఇవి పెట్టేసేసి బెత్షెమెషు వైపు దాన్ని పంపించమని చెప్పారు. సో అది బెత్షెమెషు వైపుగా వెళితే అప్పుడు మీ మీద నుంచి ఆ దోషం తొలగిపోయినట్లు, లేకపోతే ఇంకొక వైపు వెళ్తే మీ మీద ఇంకా దోషం ఉన్నట్లు, ఆ తర్వాత మేము ఏం చేయాలో మీరేం చేయాలో చెప్తామని అంటారు. అయితే లక్కీగా ఆ యొక్క కోడెలు, ఆ యొక్క ఆవులు బెత్షెమెషు వైపు వెళ్ళిపోతాయి. అక్కడ వారు పంట కోస్తూ ఉంటారు. పంట కోస్తూ ఉన్నప్పుడు చూసి మందసం వచ్చిందని చెప్పి సంతోషించి ఒక బండ దగ్గర అది అవుతుంది, ఆ పెట్టి తీసి బండి మీద పెడతారు. సో అప్పుడు వారు అక్కడ బళ్ళు అర్పించి దేవుని స్తుతిస్తారు. దేవుని స్తుతించినప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు వారు ఆ పెట్టి ఓపెన్ చేసి చూసినప్పుడు అంట దానిలో రాయబడిందంట దాదాపుగా 50,000 మంది ఫిలిష్తీయులు దేవుడు హతం చేశాడు. మందసం వారి యొక్క గురిలోని వెళ్ళడాన్ని బట్టి ఫిలిష్తీయులు దేశంలోని వెళ్ళిన తర్వాత అది తిరిగి వచ్చేలోపు దేవుడు వారిని గడ్డలతో ముత్తినందున ఎంతమంది చనిపోయారు? 50,000 మంది ఫిలిష్తీయులు చనిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మనం ఇందాక ముందు స్లైడ్స్ లో మనం చూసుకున్నాం, ఫిలిష్తీయులు మొట్టమొదటిగా యుద్ధానికి వచ్చినప్పుడు ఎంతమంది ఇజ్రాయేలీయులు చంపారు? 4,000 మందిని ఫస్ట్ టైం, రెండోసారి 30,000 కాలు బలం, రైట్? సో మొత్తం ఎంతమంది? 34,000 కదా. అయితే ఇక్కడ దేవుడు ఎంతమంది ఫిలిష్తీయులను చంపాడు? 50,000 మంది. అంటే దేవుడు ఫిలిష్తీయులకు ఒక రకంగా తీర్చాడు. అంటే యుద్ధము యెహోవాదే. సో ఈ విషయాన్ని ఇశ్రాయేలీయులు గ్రహించలేక, హోఫ్నీ ఫీనెహాసులు తెలియక అందరూ పాపం చేసి దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుని మహిమను కోల్పోయి నష్టపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత ఫిలిష్తీయులు ఆ యొక్క అపరాధ పరిహారార్థ బలిని అర్పించారు. ఆ తర్వాత ఆ యొక్క మందసాన్ని ఏం చేశారు? అబీనాదాబ్ అనేటువంటి ఒక యాజకుడి ఇంటికి తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. అక్కడ 20 సంవత్సరాల మందసం ఉంది. ఆ 20 సంవత్సరాల్లో మరి అక్కడ ఎలియాజరు అనేటువంటి తన కుమారుడు, అబీనాదాబ్ కుమారుడిని ఏం చేశారు? యాజకుడిగా పెట్టారు. సో దిస్ ఈస్ వాట్ ది హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ హెవీ ఆన్ ఫిలిస్టైన్స్. యెహోవా హస్తము ఫిలిష్తీయుల మీద భారంగా ఉండేనంటే అర్థం ఏంటంటే, ఫిలిష్తీయుల్లో 50 మంది చనిపోయారు, అనేక మంది రోగులయ్యారు. మరియు వారు పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా ఎంతో బంగారాన్ని తిరిగి ఇజ్రాయేలుకి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపింపబడి వారు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేటప్పుడు కూడా ఎన్నో విలువైనటువంటి వస్తువులను ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారని మనం చదువుకున్నాం కదా. సో ఈ విధంగా మనము దేవుని యొక్క హస్తము ఫిలిష్తీయుల మీద ఉందని మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత చివరి అంశం, 4వ అంశం ఏంటంటే, అంటే సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి జన్మల్లో చివరి అంశం ఏంటంటే, సమూయేలు ద్వారా ఫిలిష్తీయుల మీదకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విజయం. ఇజ్రాయేలీయులకు ఫిలిష్తీయుల మీద దేవుడు ఇచ్చినటువంటి గొప్ప విజయం ఎవరి ద్వారా? సమూయేలు ద్వారా. అది ఎట్లా ఇచ్చాడో మనం చూసుకుంటాం. సో సమూయేలు ఏం చేశాడంటే, దేవుని యొద్ద మొరపెట్టాడు, ఇజ్రాయేల్ ప్రజలను సమకూర్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. ఇప్పుడు వారికి దిక్కు లేదు, ఏలీ లేడు, హోఫ్నీ ఫీనెహాసు లేడు, ఎవరూ లేరు. సో సమూయేలు పెద్దవాడయ్యాడు, మాట తప్పని వాడాడు, మంచి న్యాయాధిపతిగా అయిపోయాడు. అప్పుడు సమూయేలు దగ్గరికి న్యాయం కొరకు ప్రజలు వస్తున్నప్పుడు సమూయేలు ఏం చేశాడు? మిస్పాలో అందరినీ సమకూర్చాడు. మిస్పా అనేటువంటి ప్రాంతంలో అందరినీ సమకూర్చి, ఇజ్రాయేల్ ప్రజలకి ఎప్పుడైతే క్రైసిస్ వస్తుందో
ఒక విపత్తు వస్తుందో అప్పుడు వారు మిస్పాలో కూడుకుంటారు. సో ఏం చేశాడు, అక్కడ కూడి మీరు ఉపవాసం ఉండండి, మీ పాపములు మీరు ఒప్పుకోనండి, మీ హృదయం అంతటితో దేవుని తట్టు తిరగండి. టర్న్ టు గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్స్, కాస్ట్ అవే ది ఐడిల్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. విగ్రహాలను మీ యొక్క జీవితంలో నుండి తొలగించండి, నిర్మూలించండి, పారవేయండి అని పిలుపునిచ్చాడు. చూడండి 7వ అధ్యాయము 3వ వచనం. 7వ అధ్యాయము 2-3 వచనాలు. మందసము కిర్యత్యారీములో నుండి కాలము 20 సంవత్సరములైన ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన యెడల అన్య దేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఏం చేయమన్నాడు, బయలుదేవతలను అష్తారోతు దేవతలను అన్య దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి, అంటే మీలో ఉన్న పాపాన్ని తొలగించుకోండి. యెహోవా యొద్దకు మీరు మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడలా, టర్న్ టు గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, టేక్ అవే సిన్ ఫ్రమ్ యువర్ లైఫ్స్. మీ హృదయంలో నుండి పాపాన్ని తొలగించుకోనండి, మీ సమాజంలో పాలెంలో నుండి పాపాన్ని నిర్మూలించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపిస్తాడు. అంటే Samuel was very particular about sin. Samuel identified the root cause of the sin, and he told, you remove all the idols, stop following the idols, turn to God with all your hearts and worship him. Repent and worship him. ఎప్పుడైతే ఈ పిలుపునిచ్చాడో అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా మిస్పాలో కూడుకున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను మీ పక్షంగా ప్రార్థన చేస్తాను అన్నాడు. సో వారు మిస్పాలో నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి, 6వ వచనం, ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ డిడ్ దే డు? Lord, we are sinners. Lord, forgive us. Lord, we made mistakes. We have turned to the idols. We have forsaken you. మిమ్మల్ని మిమ్మల్ని విడిచిపెట్టాం ప్రభువా, మేము విగ్రహాలను పూజించాం ప్రభువా, అన్ని జనుల ఆచారాలు మేము పాటించాం, మా హృదయంలో కలుషితమైపోయినాయి ప్రభువా, అందుకని మేము ఓడిపోయాం. సమూయేలు వారి పాపాన్ని వారికి తెలియచేశారు. సమూయేలు వారి బలహీనతను వారికి తెలియచేశారు. వారు చేసిన పొరపాట్లను వారికి తెలియచేసినప్పుడు వారు రియలైజ్ అయ్యారు. ఎందుకని మీరు ఓడిపోయారు, ఎందుకని మందసం పట్టబడింది, ఎందుకని ఏలి కుమారులు చనిపోయారు, ఏలి చనిపోయాడు, ఏలి భార్య చనిపోయింది, మహిమల్ని విడిచిపోయింది. కారణం ఇదే, పాపమే, విగ్రహారాధనే, దుష్టత్వమే, అన్ని జనుల ఆచారంలే. వెంటనే ప్రభువా మేము పాపులము, మమ్మల్ని క్షమించు. ఓ లార్డ్ ఫర్గివ్ us, we are sinners, we have committed great sin against thee, have mercy on us, be merciful to us, be gracious to us, cast us not away from thy presence. ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టొద్దని ఏడ్చి పశ్చాత్తాపడినప్పుడు సమూయేలు వారి కొరకు ప్రార్థన చేశాడు, బలులు అర్పించాడు, దహన బలి అర్పించాడు, పాప పరిహారార్థ బలి అర్పించి యెహోవాకు మొరపెట్టాడు. ప్రభువా నీ ప్రజలు పశ్చాత్తాపడ్డారు, వారిని కరుణించు, వారిని క్షమించు, వారికి జయాన్ని దయచేయి, ఇదిగో ఫిలిష్తీయులు మరలా యుద్ధానికి వస్తున్నారు, నీవే మాకు దిక్కు అని సమూయేలు ప్రార్థన చేశారు. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలు మొరను అంగీకరించాడు. 9వ వచనం చదవండి. 8-9 చదవండి. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడుమని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఎందుకు అంగీకరించారు? పశ్చాత్తాపడ్డారు, క్షమాపణ కోరుకున్నారు, విగ్రహాలను విడిచిపెట్టారు, దేవుని తట్టు తిరిగారు, ఆ నీళ్లను ప్రోక్షించుకున్నారు, శుద్ధి చేసుకున్నారు.
ప్రియమైనటువంటి దేవుని ఇంకా ఏమన్నారు? సమూయేలు గారు, మీరు మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు. మీరు ప్రార్థన చేయటం అంటే మేము ఓడిపోతాం. దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని దాసుని మీద ఆధారపడ్డారు. సమస్తమును పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగారు. వెంటనే దేవుడు సమూయేలు ప్రార్థన అంగీకరించారు. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వెన్ ఎవర్ దెర్ ఇస్ క్రైసిస్, whenever there is a problem, whenever there is a trial, temptation, we should know what is the root cause of that crisis. ఆ విపత్తుకు కారణం ఏంటి? అనిశ్చితికి కారణం ఏంటి? అపాయంలో కారణం ఏంటి? తెలుసుకోవాలి. దాని మీద వర్కౌట్ చేయాలి. ప్రభు మాట్లాడతాడు. ప్రభు మనకు జ్ఞాపకం చేసినప్పుడు, ప్రభుని మనం వెతికినప్పుడు ప్రభు మన జ్ఞాపకం, ఇదిగో ఈ కారణాన్ని బట్టి దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఆయన మనం జయాన్ని అనుగ్రహిస్తాడు. మన ప్రార్థన వింటాడు. మనలో పాపం ఉన్నంత వరకు, మన పాపం సరి చేసుకున్నంత వరకు, పశ్చాత్తాపడినంత వరకు ప్రార్థన వినడు. మనం చేస్తాం, వినడు. జవాబు రాదు, జయం రాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నో యూస్ ఎట్ ఆల్. ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు మనం జయం కలుగుతుంది. సో సమూయేలు ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైంది? 10వ వచనం చదవండి. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు మురిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయేది. దేవుడు ఏం చేశాడు? యుద్ధం ఏం చేయాల? వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళాల. దేవునికి బలులు అర్పించారు, సర్వాంగ బలి అర్పించారు. పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? వారి మీద మెండుగా ఉరుములను ఉరిమించి వారి తారుమారు చేయగా వారు ఇజ్రాయేల్ చేతిలో ఓడిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉరుములు ఉరముగానే బెదిరిపోయారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారు, ఒకరినొకరు చంపుకున్నారు. అప్పుడు ఇజ్రాయేలీయులు వారిని వెంబడించి హతం చేశారు. సో అప్పుడు సమూయేలు అక్కడ ఒక రాయి తీసుకొని ఆ రాయిని నిలబెట్టి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. ఎబెనేజర్ అనగా సహాయపు రాయి. యెహోవా మాకు సహాయం చేశాను. మేము క్రైసిస్లో ఉన్నాం, దేవుడు మాకు సహాయం చేశాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం క్రైసిస్లో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవాడు దేవుడే. ఎవరు మనల్ని ఆదుకునేవారు? మన యొక్క యుద్ధము, ఆత్మీయ యుద్ధము, మన శత్రువు సైతాను, అంధకార సమూహము, సాతాను సేనల సమూహము, శరీరులతో మనం పోరాడట్లేదు, అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. అంధకార శక్తిని పోరాడడానికి ఈ లోకంలో ఏ శక్తి సరిపోదు, దైవశక్తి మాత్రమే సరిపోదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది నా ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. Whatever crisis you are going through, the Lord is telling you, I am the Ebenezer. I am your helping stone. Come to me, call upon to me, repent and turn to me, and seek me with all your heart. I will surely help you. God delivered Israelites in all the days of Samuel. సమూయేలు బ్రతికున్నంత కాలము ఫిలిష్తీయుల మీద ఇజ్రాయేలు జయం పొందుతూనే ఉన్నారు. ఎందుకు తెలుసా? సమూయేలు నీతి, న్యాయం, యథార్థంగా బ్రతికారు. ప్రభు దగ్గర సరిగా మంచిగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు చేశారు. అందుకని సమూయేలు ఏం చేయలేకపోయారు ఫిలిష్తీయులు. వన్ మ్యాన్ స్టూడ్ ఫర్ ద లార్డ్. దెర్ వాస్ ఎ రివైవల్ ఇన్ ది కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలబడినప్పుడు గొప్ప ఉద్యమం వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలు శాంతిని పొందుతున్నారు, జయం పొందుతున్నారు. బైబిల్ ఉంది, ఇజ్రాయెల్ ప్రజలకు నెమ్మది కలిగిన ఉంది, జయం పొందుకున్నాడు. వన్ మ్యాన్ స్టూడ్ ఇన్ ఎక్సోడస్. ఎంటైర్ ఇజ్రాయెల్ క్రాస్డ్ ది రెడ్ సీ. మోషే దేవుని కొరకు నిలబడ్డారు, లక్షల మంది తిరుగుబాటు చేశారు. బట్ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్, గాడ్ ఓపెన్డ్ ది రెడ్ సీ. దెర్ వాస్ హైవే and they crossed the Red Sea. Here also one man stood for the Lord, Samuel, when God granted victory to Israelites. Battle belongs to the Lord. యుద్ధం యెహోవాదే అని మనం చూసుకుంటూ వస్తున్నాం. మోషే కాలం నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాం. మోషే యెహోషువ కాలంలో మనం చూసుకున్నాం. న్యాయాధిపతుల కాలంలో మనం చూసుకున్నాం. రాజుల కాలంలో మనం చూస్తున్నాం.
ప్రియమైనటువంటి దేవుని విన్నారా, యుద్ధము యెహోవాది. నెవర్ ఎవర్ ఫర్గెట్ దిస్ ట్రూత్. మై బ్యాటిల్ ఈస్ ద లార్డ్స్ బ్యాటిల్. మన కొరకు యుద్ధం చేయవాడు యెహోవాయే. బట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు కన్ఫెస్ అండ్ వీ హ్యావ్ టు రిపెంట్ అండ్ టర్న్ టు గాడ్ అండ్ వీ షుడ్ నాట్ గివ్ ఎనీ రూమ్ టు ది సాటన్. సో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, పాపమునకు తప్పకుండా దాని కాన్సిక్వెన్సెస్, దాని పర్యవసానం ఉంటుంది, దాన్ని అనుభవించాలి, తీరుస్తుంది. ఇట్ ఈస్ అప్ టు గాడ్. ఇట్స్ గాడ్స్ సవరినిటీ. దేవుని యొక్క సార్వభౌమాధికారం. ఒక్కొక్కసారి ఆ శిక్షను కూడా తప్పిస్తాడు. బట్ మోస్ట్ లైక్లీ పాపం చేస్తే పాపం క్షమించబడుతుంది, కానీ దాని పర్యవసానాన్ని మాత్రం అనుభవించవలసి ఉంటుంది. దేర్ఫోర్ బి ఫేర్ఫుల్ and do not give room to the Satan and do not give any occasion to the Satan to commit sin. సో ఎప్పుడు మనం నిత్యము మన దేవుని యొక్క సరి చేసుకుంటూ ఉండాలి, మనం ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. ప్రభా, నాలో ఏమైనా దాగి ఉన్న పాపం ఉన్నదా, రహస్యమైన పాపం ఉన్నదా నాకు చూపించు, నేను ఒప్పుకుంటాను. ప్రభా, నన్ను క్షమించు, కరుణించు, దాన్ని నాలో నుంచి తీసివేయి. కనపడని విగ్రహాలు ఏమైనా, రహస్య విగ్రహాలు ఏమైనా మన హృదయంలో ఉన్నవా, మనం తీసేసుకోవాలి. తీసేసుకున్నప్పుడు తప్పకుండా మనం జయం పొందుకుంటాం. సమూయేలు దేవుడే మన దేవుడు. సో కీప్ క్లీన్ కాన్సైన్స్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట శుద్ధమైన మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. చూడండి, అదే షిలోహులో ఏలీ కుమారులు ఉన్నారు, సమూయేలు ఉన్నాడు. ఒక వ్యక్తి శుద్ధ హృదయం కలిగి ఉన్నాడు, దేవునితో సమాధాన పడుతూ ఉన్నాడు. పరిస్థితులను బట్టి ఆయన కల్మషం అవ్వలేదు. పరిస్థితులను బట్టి వాజ్ నాట్ క్యారీడ్ అవే. హీ లివ్డ్ ఎన్ ఎగ్జాంపులరీ హోలీ లైఫ్. దెన్ అతన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలుకి నెమ్మదినిచ్చాడు, జయాన్ని ఇచ్చాడు, ఫిలిష్తీయుల మీద జయాన్ని ఇచ్చాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఏలీ కుమారులు లోకం వైపు చూశారు. వారి హృదయాన్ని, మనస్సాక్షిని కలుషితం చేసుకున్నారు. హెచ్చరించినా కూడా వినలేదు. సమూయేలు చెప్పినా వినకపోవచ్చు, ఒక దైవజనుడు వచ్చి చెప్పినా వినలేదు, తండ్రి చెప్పినా వినలేదు. తద్వారా శిక్షణ పొందుకున్నారు. So therefore our prayer should be, create in me a clean heart, O God, and renew right spirit within me. Take not away from thy presence, O Lord. Take me not away from thy presence, O Lord, and renew right spirit within me. My dear brothers and sisters, this is what God is speaking to us this morning. Therefore, we should be careful in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనము ఎంతో మెలకువ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అప్పుడు దేవుడు మనం గొప్పగా ఆశీర్వదిస్తాడు. దీని ద్వారా మనము ఈ యొక్క శామ్యూయల్ పీరియడ్ యాజ్ జడ్జ్ అనేటువంటి అంశాన్ని మనం పూర్తి చేసుకుంటాం. అంటే పార్ట్ 1 ఈస్ కంప్లీటెడ్. సమూయేలు న్యాయాధిపతులుగా ఉన్న కాలం 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనం పూర్తి చేసుకున్నాం. మరి దీని నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ టు లిసన్ కేర్ఫుల్లీ అండ్ మేక్ నోట్స్ అండ్ take benefit out of these classes so that it will be blessing to you and you may be blessing to many others. ఇతరులకు కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. So make a notebook, write down the key points and key lessons that we learn and try to memorize them now and then. అప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. బాలేశ్వర్ విల్ ప్రే అండ్ క్లోజ్.